ప్రతిరోజు ప్రతి శనివారం మనం డిస్కషన్ అనేది చేస్తూ ఉన్నాము. సో, మీలో ఎంతమంది ఆర్కాస్ అవి నాటుకున్న రైతులున్నారు? ఆల్రెడీ సాగు చేస్తున్న రైతులున్నారు? లేదు ఇప్పుడు బుక్ చేసుకున్న రైతులున్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ బుక్ నౌ. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. మీరిప్పుడు మొక్కలు బుక్ ఆల్రెడీ నాటుకొనుంటే టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఇప్పుడు బుక్ చేసుకొనుంటే టైప్ మీ నాట్. ఓకే. సో, ఆర్కాస్ అవి సాగు చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిన రైతులు ఐ హోప్ భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. మన లాస్ట్ సవితాన్‌లో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అదే మనం మాట్లాడుకోవడం జరిగింది. భూమి సిద్ధం చేసుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాము. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయాన్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే. సో, ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే, ఇది మీరు ఆర్కాస్ అవి సాగు చేయాలి అనుకున్నా, లేదు మీరు వ్యవసాయంలో అయినా, లేదు మీ మీ పర్సనాలిటీ మీరున్న స్థితిని ఇంకా సంపదతో సృష్టించుకోవాలనుకున్నా కూడా, ఈరోజు మనం ఏదైతే డిస్కస్ చేయబోతామో అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఓకే. ఇందులో మొట్టమొదటి మీరు ఆర్కాస్ అవి భూమి సిద్ధం చేసుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నా. సాయిల్ ప్రిపరేషన్ మనం లాస్ట్ వెబినార్‌లో డిస్కస్ చేసుకున్నాం. సాయిల్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. ఓకే. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మార్కెటింగ్. సో, మీలో ఎంతమంది మన వస్తువుని మనం మార్కెటింగ్ చేసుకునే విధానాలు నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. మీలో ఎంతమంది మన వస్తువుని మనమే మార్కెట్ చేసుకునే స్కిల్స్ మనం నేర్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీరు ఈ వెబినార్‌లో ఉండడానికి, మీరు ఆర్కాసవి గురించి తెలుసుకోవడానికి, ఆర్కాసవి మొక్కలను నాటుకోవడానికి, మేము మీ వరకు చేరడానికి ఒక వెహికల్, ఒక వాహనం అనేది అవసరం గదా! రైట్. సో, చాలామంది మన రైతులు మేమున్న ప్రదేశానికొచ్చి చూస్తే తెలుస్తుంది. మేము ఆల్‌మోస్ట్ అడవి ఇది వీరప్పనేలిన అడవి మాది. బట్ స్టిల్ మీరు ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, మహారాష్ట్ర రైతులు గూడా ఉన్నారు. సో, మహారాష్ట్ర, బీహారు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇంతమంది రైతులు మా దగ్గర రీచ్ కావడానికి కారణం, మన దగ్గర ఎంత నాణ్యమైన వస్తువు ఉన్నా మార్కెట్ అనేది చేసుకోలేకపోతే ఎవ్వరూ మన దగ్గర రారు. మీరెలా వచ్చారు? మమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? మా ఎయిమ్‌కాట్ అగ్రిప్రెన్యూర్స్ అకాడమీ మంజునాథ్ అనే ఆయన గురించి మీకెలా తెలిసింది? ఎట్లా తెలుసుకున్నారు? యూట్యూబా? ఫేస్‌బుక్కా? ఇన్‌స్టాగ్రామా? లేదంటే గూగులా? లేదంటే ఇంకోళ్ళు ఎవరన్నా మా గురించి చెప్పారా? సో, ప్లీజ్ టైప్ ఇన్ ది చాట్ బాక్స్. ఓకే. యూట్యూబ్. రైట్. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారానే ఇలాగా మంచి వెరైటీ ఆర్కాస్ అవి అనేది ఉంది. సో, ఈ యొక్క ఓకే. అది మౌత్ రెఫరల్. ఆల్రెడీ ఇన్ యువర్ విలేజ్ ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్ చేస్తన్నారు. ఆ ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్‌కైనా ఎలా తెలిసుంటుంది అంటే ఫేస్‌బుక్కో, ఇన్‌స్టాగ్రామో. సో, ఇలాగా మార్కెటింగ్ అనే ఒక వాహనాన్ని ఉపయోగించే మేము మీ వరకు చేరాం. రైట్. సో, ఈ మార్కెటింగ్ వాహనాన్ని నాకు డ్రైవ్ చేయడం వచ్చు. ఆర్కాస్ అవి సాగు చేసే ప్రతి ఒక్క రైతుకి ఈ వాహనాన్ని ఎలా నడపాలి అనే విషయం నేను నేర్పించాలనుకుంటున్నా. ఇది మీరు నేర్చుకుంటే
మీ ఫ్లవర్ మీరున్న విలేజ్ దగ్గరికే వచ్చి, గోపాల్ గారు మీ ఫ్లవర్ నాకివ్వండి. సుధీర్ రెడ్డి గారు మీ ఫ్లవర్ నాకివ్వండి. రమేష్ గారు మీ ఫ్లవర్స్ నేను కొంటాను. మీ వరకు వచ్చి మీ ఫ్లవర్ కొనేదానికి ఇంట్రెస్ట్ చూపిచ్చే స్కిల్స్ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా? మీరు ఈ స్కిల్ నేర్చుకోవాలి అని అనుకుంటే టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. కమ్ ఆన్. డోంట్ హెసిటేట్. కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి లెర్నింగ్ అనేది ఎనర్జీ అవసరం. మనం కొత్త విషయం నేర్చుకోవాలి అంటే చాలా ఎనర్జిటైజ్డ్‌గా ఉండాలి. అప్పుడే మనం కొత్త విషయాలనేవి నేర్చుకోగలం. థాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో, నేను ఈ మార్కెటింగ్ అనే ఈ వాహనాన్ని మీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆల్‌రైట్. సో, ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఈ నోట్స్ మీకు మన ఎయిమ్‌కాట్ అగ్రిప్రెన్యూర్స్ అకాడమీలో పొందుపరుస్తాను. మీ దగ్గర పెన్ను, పేపర్ ఉంటే దగ్గర పెట్టి నోట్ చేసుకోండి. లేదు అనుకుంటే ఈ వీడియోని ఇంకోసారి రెఫర్ చేసుకొని పెన్ను, పేపర్ లేకపోతే ఈ వీడియోని ఇంకోసారి రెఫర్ చేసుకొని మీరు నోట్స్ అది ప్రిపేర్ చేసుకోండి. ఓకే. సో, టైప్ మీలో ఎంతమంది ఎయిమ్‌కాట్ అగ్రిప్రెన్యూర్స్ అకాడమీ ఇన్‌స్టాల్ చేసుకున్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఎవరైతే ఎయిమ్‌కాట్ అగ్రిప్రెన్యూర్స్ అకాడమీ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్నారో టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థాంక్ యూ సుధీర్. థాంక్ యూ గోపాల్ గారు. థాంక్ యూ సురేష్. థాంక్ యూ రమేష్ గారు. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ హానెస్ట్ రిప్లైస్. సో, మీరు పండించే ఆర్కాస్ అవిని మీ తోట వరకు వచ్చి, నేను మీ ఫ్లవర్ కొనడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నాను అని చెప్పేసి ఆడియన్స్‌ని హుక్ చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటే, ముందుగా మనం మార్కెటింగ్ గురించి కొన్ని కూలంకుష విషయాలు డిస్కస్ చేయాలి. ఓకే. సో, ఆ కూలంకుషమైన విషయాలు ఏంటి అని చెప్పేసి మనం పరిగణలోకి తీసుకుంటే, మొట్టమొదటి మార్కెటింగ్ వచ్చేసి 3 రకాలుగా ఉంటది. ఒకటి రియాక్టివ్ అంటారు. రియాక్టివ్ అంటారు. రెండోది ప్రోయాక్టివ్ అంటారు. సీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే, ఈ విషయాలు మనం మంచిగా అవలంబించి నేర్చుకుంటే, మీ తోట దగ్గరికే వచ్చి ఫ్లవర్స్ కొనుక్కునేటట్టుగా మీకు మీరు తయారవుతారు. ఓకే. సో, ఆ విషయాలు ఎట్లా అని జెప్పేసి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రోయాక్టివ్ అంటారు. ఇంకోటి క్రియేటివ్ అంటారు. ఆల్‌రైట్. సో, ప్రోయాక్టివ్ అంటే ఏంటో మనం ఒక్కసారి చూస్తే, మామూలుగా ప్రోయాక్టివ్‌గా ఎవరుంటారు? రియాక్టివ్ అనేది. మనం ఇందులో డిస్కస్ చేసుకున్నట్టుగా రియాక్టివ్, ప్రోయాక్టివ్ మార్కెటింగ్ గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఎందుకు మార్కెటింగ్ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటున్నాము అంటే, మన పూలు ఏదైతే మనం పండిస్తున్నామో మన తోట దగ్గరికే వచ్చి ఇంట్రెస్టింగ్‌గా సురేష్ గారు, రమేష్ గారు, సుధీర్ గారు, నేను మీ ఫ్లవర్ కొనడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నాను. మీ ఫ్లవర్ నాకు మాత్రమే ఇయ్యండి అని చెప్పేసి అడగాలి అనుకుంటే, మనం ఆ రకంగా జనాల్ని అట్రాక్ట్ చేయాలి. అదే మార్కెటింగ్. ఆ మార్కెటింగ్ స్కిల్స్ ఈరోజు మనం నేర్చుకుంటాం. ఆల్‌రైట్. సో, చాలామందికి మేము రిక్వెస్ట్ చేసేదేందంటే, జూమ్ మీటింగ్‌లో ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు. ఇన్ టైమ్ మీరు అటెండ్ అయితే మీకు చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అయినా ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఏంటి అంటే, మన తోట దగ్గరికే వచ్చి ఆర్కాస్ అవి ఫ్లవర్స్ మాకు అమ్మండి అని చెప్పేసి మర్చెంట్స్ మనల్ని బతిమాలాలి అంటే మనం ఏం చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం. అదే మార్కెటింగ్. సో, మార్కెటింగ్ విషయానికి వస్తే 3 విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. రియాక్టివ్, ప్రోయాక్టివ్, క్రియేటివ్. ఆల్‌రైట్. సో, రియాక్టివ్ అనే కేటగరీకి ఎవరొస్తారు? ప్రోయాక్టివ్ అనే కేటగరీకి ఎవరొస్తారు? క్రియేటివ్ అనే కేటగరీకి ఎవరొస్తారు అనేది మనం చూస్తే, రియాక్టివ్ అంటే ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తూ ఏదో ఆ టైంకి మనకు ఎవరో వస్తారు, కొంటారు. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అనుకునే రైతులందరూ ఈ రియాక్టివ్ మోడ్‌లోనే వ్యవసాయం చేస్తారు. ఈ రియాక్టివ్ మోడ్‌లోనే వ్యవసాయం చేస్తారు. పంటేస్తారు. గాల్లో దీపం లాంటిదే. ఎవరో వస్తారు, కొంటారు, పోతారు అని జెప్పేసి అనుకుంటాంటారు.
మనం ఈ రకమైన పద్ధతుల్ని అవలంబిస్తే మన పంటని అమ్ముకోవడం, అమ్ముకోకపోవడం మీకే తెలిసిన విషయం. అమ్ముకోగలమా ఇలాగ చేస్తే? అమ్ముకోగలం అనుకుంటే టైప్ యెస్. అమ్ముకోలేమనుకుంటే టైప్ నో. మనం ఈ రకంగా గాల్లో దీపం పెట్టినట్లు వ్యవసాయం చేసిన తర్వాత మన మార్కెట్‌ని మనం చేసుకోలేకపోతే అమ్ముకోగలమా? అమ్ముకుంటామా? ఆల్‌రైట్. సో, ఈ రకంగా వ్యవసాయం చేస్తే గాల్లో దీపం పెట్టినట్టే మీ సరుకు ఏమైతుందంటే ఎవరో ఒక దళారొస్తాడు. ఆడు అడిగిండే రేట్‌కి మనం అమ్మాల్సుంటది. థాంక్ యూ గోపాల్ గారు. థాంక్స్. థాంక్ యూ వెరీ మచ్. లెర్నింగ్ రిక్వైర్స్ ఎనర్జీ. మీరు ఎంత ప్రొయాక్టివ్‌గా మీరెంత ముందుకు నేర్చుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మీరు రిప్లైస్ ఇయ్యకపోతే మీరింకా రియాక్టివ్ మోడ్‌లోనే ఉన్నారు. గాల్లో దీపం పెట్టేసి, దేవుడా నువ్వే దిక్కు అనే వ్యవసాయం చేసుకునే మోడ్‌లో ఉన్నారు. మేము ఏదైతే క్వెషన్‌లు అడుగుతామో, వాటికి క్లియర్‌గా ఆన్సర్ చేయండి. అప్పుడే మనం ఇంటరాక్టివ్‌గా ఈ సెషన్‌ని తీసుకొని ముందుకెళ్ళగలం. ఆల్‌రైట్. మీరసలు ఈ వ్యవసాయం చేస్తన్నారో లేదో అనే విషయం మీకు తప్ప ఎవరికీ తెలీదు. మీకు మాత్రమే తెలుసు. అసలు మీ దగ్గర ఏముందనే విషయం ఎవరికి తెలుసు? మీకు మాత్రమే తెలుసు. మార్కెట్‌లో ఇప్పుడు నా దగ్గర ఓ సరుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను ఆర్కాస్ అవి మొక్కలు నా దగ్గర పెట్టుకొని, నా దగ్గర మొక్కలున్నాయి, మొక్కలున్నాయి, మొక్కలున్నాయి. వచ్చినప్పుడు ఎవరో అమ్ముదాము అని చెప్పేసి నేను అలాగే వెయిట్ చేశాననుకోండి. మీరు ఆంధ్ర, తెలంగాణలో ఉంటారు. తమిళనాడు వరకు మీరు రాగలరా? వస్తారా? మేము మిమ్మల్ని రీచ్ అవ్వడానికి గూడా మన దగ్గర ఎంత మంచి వెరైటీ ఉన్నా, నేను మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ఒక మార్కెట్ అనే వెహికల్‌ని తీసుకొని నేను మీ వరకు వచ్చాను. డ్రైవ్ చేసుకుంటా. సో, ఈ వెబినార్‌లో మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే, నేను ఏదైతే మార్కెటింగ్ అనే వెహికల్ యేసుకొని మీ వరకు వచ్చి, నా వస్తువుని మీకు చేరవేశానో, అలాగే మీకిప్పుడు ఈ మార్కెటింగ్ అనే వెహికల్‌ని ఎలా డ్రైవ్ చేయాలి అని నేర్పించబోతున్నాను. సో, వీటి వల్ల ఈ వెహికల్ అనే డ్రైవ్ చేసుకుంటూ మీరనేవాళ్ళు ఉన్నారు అని జెప్పేసి పూలు మంచి డిమాండ్‌గా మీరు అమ్ముకోగలరు. ఆల్‌రైట్. సో, మీలో ఎంతమందికి ఇది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాంది? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. లెర్నింగ్ రిక్వైర్స్ ఎనర్జీ. ఆల్‌రైట్. థాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. థాంక్స్ ఎ లాట్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్. సో, మీకు మాత్రమే ఈ యొక్క విషయం అనేది తెలుసు. మీ పంట ఉంది అనే విషయం మీకు మాత్రమే తెలుసు. ఏ ఒక్క ఫ్లవర్ మర్చెంట్‌కి గాని, మార్కెట్‌లో ఉన్న ఇతరులకి తెలిసే అవకాశమే లేదు. ఒకవేళ తెలిసినా ఎవరో చెప్పడం. వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. మౌత్ టాక్ అంటాం. మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే, మనం మామూలుగా మౌత్ టాక్ భలే ఉంది దానికి. చాలామంది మౌత్ టాక్ నుంచే వస్తారు నాకు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మామూలుగా వర్డ్ ఆఫ్ మౌత్. ఆల్‌రైట్. సో, ఇదెట్లా జరుగుతది అంటే, మన కర్మానుసారం. మన కర్మ మంచి కర్మ ఉంటే జరుగుతాది. లేదంటే లేదు. మీలో ఎంతమంది ఇప్పటిదాకా ఇలాంటి వ్యవసాయం నేను జేసినానని జెప్పేసి అనుకుంటున్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఇఫ్ యూ ఫీల్ మీరు గూడా ఇలాంటి వ్యవసాయం ఇట్లనే చేస్తున్నారు అనుకుంటే టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఓకే. గోపాల్ గారు నో. అంటే ఇలాంటి వ్యవసాయం చేయట్లేదు. కొంచెం ముందుగానే ఆలోచించి చేస్తన్నారు. వెరీ గుడ్. మార్కెట్ చేస్తున్నారు. సో, రెండోది ఏంటో చూద్దాం మనం. ప్రోయాక్టివ్ అనే దానికి ఏం జేస్తారంటే, కాన్షియస్‌గా మీరు వర్క్ చేస్తా ఉంటారు. కాన్షియస్‌గా మార్కెట్‌కెళ్తారు. నా ఫ్లవర్స్ ఇవి స్టాక్ ఉన్నాయి. ఈ రకంగా ఉంది అని జెప్పేసి అంటారు. ఓకే. మీ ఫ్లవర్ శాంపుల్స్ ఇస్తారు. మీ ఫ్లవర్ శాంపుల్స్ ఇస్తారు. మీ ఫ్లవర్ శాంపుల్స్ ఇచ్చిన తర్వాత మీరున్నారనే విషయం మర్చెంట్స్‌కి తెలుస్తది.
మర్చెంట్‌కి తెలుస్తది మీరున్నారనే విషయం. మీతో కొనాలా? వద్దా? అనే విషయం కొనాలా? వద్దా? అనే విషయం మర్చెంటే నిర్ణయం తీసుకుంటాడు. రైట్. అవునా కాదా? మీరు మార్కెట్‌కెళ్తారు. ఎళ్ళిన తర్వాత ఈ రకంగా పంట పండించిన తర్వాత నా దగ్గర ఈ క్వాలిటీ ఉంది. ఫ్లవర్స్ కావాలా? వద్దా? అనేటట్టుగా మీరు అప్రోచ్ అయితారు. అప్రోచ్ అయిన తర్వాత మీ దగ్గర కొనాలా? వద్దా? అనే నిర్ణయం ఎవరు తీసుకుంటారు? దళారే గదా! మీరు నా దగ్గర ఉంది. మీరు ఖచ్చితంగా కొనాలి అని జెప్పేసి ఫోర్స్ చేయలేం గదా! దళారే నిర్ణయం తీసుకుంటాడు. అవునా కాదా? థాంక్ యూ. ఇదొచ్చేసి మనం కష్టపడుతున్నాం. పంట పండిస్తున్నాం. కష్టము పడతాం. ఇలాగ గాల్లో దీపం బెట్టేసి దేవుడా నువ్వే దిక్కు అనే వ్యవసాయం అయితే కాదు. చాలా మంది రైతులు ఇక్కడే ఉంటున్నారు. మీకు తెలుసో తెలీదో విషయం. చాలా మంది రైతులు ఇక్కడే ఉన్నారు. కొంతమంది మాత్రమే ఇక్కడి దాకొచ్చారు. కొంతమంది రైతులు మాత్రమే ఇక్కడి దాకొచ్చారు. ఆల్‌రైట్. ఇప్పుడు నేను మీకు చూపించబోయే మార్గం క్రియేటివ్. మీ ఫ్లవర్స్ మాకే అమ్మండి అని జెప్పేసి మీ దగ్గరకొచ్చేసి క్యూలో నిలబడి మీతో అపాయింట్‌మెంట్ తీసుకొని అమ్మాలనే సంకల్పం మీకుందా? నేను ఎగ్జాక్ట్‌గా నేను ఏదైతే చేశానో మీకు అదే నేర్పిస్తా. మీలో ఎంతమంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారు ఇది? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి క్రియేటివ్ అనే ఇది మనం తీసుకుందాం. క్రియేటివ్‌గా ఎవరుంటారు? క్రియేటివ్ అనేది ఎట్లా జేసుకోవాలి అంటే, మనం అట్రాక్ట్ చేయాలి. ఎట్లా అట్రాక్ట్ చేయాలి అనే విషయాలు మనం నేర్చుకుందాం. కస్టమర్స్‌కి తెలుసు మనమున్నాము అని జెప్పేసి. సారీ తెలుగులో రాయాలి గదా! సారీ. సారీ. మనం అట్రాక్ట్ చేయాలి. ఓకే. అట్రాక్ట్ చేసిన తర్వాత మన కస్టమర్స్‌కి మనమున్నామనే విషయం తెలియాలి. మనం ఉన్నామని తెలిసి మన వద్దే కొనేటట్టుగా చేసుకోవాలి. మన వద్దే కొనేటట్టు చేసుకోవడమే క్రియేటివి క్రియేటివ్ మార్కెట్ అప్రోచ్. సో, ఈ పద్ధతి మనం చేస్తే ఏమైతుంది అంటే, మనం ఒక అయస్కాంతంలాగా ఆకర్షించగలగాలి. మార్కెటింగ్ విధానాన్ని ఒక అయస్కాంతంలాగా చేయాలి. ఎలా చేయాలి అనే విషయాలు మనం కూలంకుషంగా డిస్కస్ చేద్దాం. అయస్కాంతంలాగా ఆకర్షించాలి. మీలో ఎంతమంది అవును. ఈ రకమైన అప్రోచ్ ఉంటే చాలామంది రైతులు వ్యవసాయం చేస్తన్నారు. వ్యవసాయం చేసే విషయం వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళు చేసే వ్యవసాయం మౌత్ టాక్ నుంచే ఎళ్తాంది. గాల్లో దీపం పెట్టేసి దేవుడా నువ్వే దిక్కు అనే వ్యవసాయం చేస్తన్నారు అనే విషయాలు మీరు ఎంతమంది అవగాహన చేసుకున్నారు? ప్రోయాక్టివ్‌గా ఎవరు కాన్షియస్ ఎఫర్ట్ వాళ్ళు తోటలోనూ కష్టపడతారు. నేను ఇది పండిస్తాను అని చెప్పేసి దళారుల దగ్గర గూడా ఆ విషయం తీసుకెళ్తారు. కష్టపడతారు. అయితే నిర్ణయం అనేది దళారే తీసుకుంటాడు. దళారే నిర్ణేత. అయితే థర్డ్ విషయానికొచ్చేసరికి క్రియేటివ్‌గా ఏం జేయాలి అంటే, మనమే దళారుని అట్రాక్ట్ చేయాలి.
మన దగ్గర మనం ఈ విషయాన్ని పండిస్తున్నాం అనే విషయం తెలిసి మన వద్దే కొనేటట్లా చేసుకోవడం మార్కెటింగ్‌లో అయస్కాంతంలాగా ఎలా ఆకర్షించాలి అనే విషయాలు మనం ఈరోజు మన సవీతాన్‌లో నేర్చుకోబోతున్నాం. ఆల్‌రైట్. సో, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి చాలా కొత్త విషయాలు నేను వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాలు నేర్చుకోబోతున్నాను. ఇది ఒక బల్బ్ ఆన్ మూవ్‌మెంట్ లాగా అనిపించింది. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. మీలో ఎంతమందికి అవును చాలా కొత్త విషయం నేను నేర్చుకోబోతున్నాను. ఈ విషయాలు నేర్చుకుంటే ఖచ్చితంగా నా వ్యవసాయ స్థితిగతులు, నా ఆర్థిక స్థితిగతులు మార్చబోతుంది ఇది అనే విషయం మీలో ఎంతమందికి అర్థమవుతుంది? థాంక్ యూ రమేష్ గారు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ గోపాల్ గారు. థాంక్ యూ ఎవ్రీవన్. సో, ఇది ఎలా చేసుకోగలము అని మనం డిస్కస్ చేస్తే మొట్టమొదటిగా ఇంగ్లీష్‌లో చెప్పిన తర్వాత ఇంగ్లీష్‌లో రాసిన తర్వాత నేను మీకు డిస్క్రైబ్ చేస్తాను. మొదటిదొచ్చేసి విజిబిలిటీ అంటారు. సో, ప్రతి ఒక్క రైతుకి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే వెబినార్ టైంకి జాయిన్ అవ్వండి. సో థట్ యూ కెన్ లెర్న్ ద థింగ్స్. రెండోదొచ్చేసి క్రెడిబిలిటీ అంటారు. సో, మనం మార్కెట్‌లో ఉన్నాము అనే విషయం తెలిసి మన వద్దకే వచ్చి పూలు ఎలా కొనుక్కోవాలి అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాము. లీడ్ జనరేషన్ అంటారు. ఆల్‌రైట్. సో, రియాక్టివ్, ప్రోయాక్టివ్, క్రియేటివ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. రియాక్టివ్ అంటే వ్యవసాయం చేస్తే రైతులు గాల్లో దీపం పెట్టేసి వ్యవసాయం మాత్రమే చేస్తారు. ఆ విషయం ఆ రైతుకు మాత్రమే తెలుస్తుంది. వర్డ్ ఆఫ్ మౌత్ నుంచే వాళ్ళు మార్కెటింగ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కర్మానుసారం మాత్రమే వారి పంటల్ని కొనుక్కోవడానికి ముందుకు రావడం జరుగుతుంది. ప్రోయాక్టివ్ మార్కెటింగ్ విషయానికొచ్చేసరికి కాన్షియస్‌గా ఎఫర్ట్ పెడతారు. మర్చెంట్స్ వద్ద పంట తీసుకువెళ్ళడం అయితేనేమి, శాంపుల్స్ ఇవ్వడం అయితేనేమి, పొలంలో కష్టపడడం అయితేనేమి, ఇవన్నీ చేస్తారు. కానీ నిర్ణేత వచ్చేసి దళారి అవుతాడు. క్రియేటివ్ మార్కెటింగ్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. క్రియేటివ్ మార్కెటింగ్ అనేది తీసుకుంటే, మనం ఎలా అట్రాక్ట్ చేయాలి? మన మార్కెటింగ్ వ్యూహాల ద్వారా మన కస్టమర్స్‌కు మనం ఉన్నామని తెలిసి మన వద్దే ఎలా కొనేటట్టుగా చేసుకోవాలి అనే విషయం, మార్కెటింగ్‌ని ఎలా మ్యాగ్నెట్ లాగా ఎలా ఆకర్షించాలి అనే విషయాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ముందుగా మనకు విజిబిలిటీ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. విజిబిలిటీ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటాము? మనం ఉన్నామనే అవేర్‌నెస్ క్రియేట్ చేసి. ఆ అవేర్‌నెస్ ఎలా క్రియేట్ చేయగలం? చాలామంది ఆర్కాస్ అవి యేసుకున్న రైతులకి అవేర్‌నెస్ మేమెలా క్రియేట్ చేయగలిగామంటే, సరైన క్వాలిటీ అయిన మీకు కావాల్సిన వస్తువులు మాత్రమే ఈ ప్రపంచంలో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంది అంటే, ఎప్పుడైనా కూడా మీరు డబ్బు సంపాదించాలి అంటే, క్వాలిటీ అయిన వస్తువులను మాత్రమే తయారు చేసి మాత్రమే డబ్బు సంపాదించగలం. క్వాలిటీ లేని వస్తువులు ఇచ్చి మనం డబ్బులు సంపాదించలేం. మీలో ఎంతమంది ఇది నిజమే గదా! అని జెప్పేసి అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక మొబైల్ కొనాలి అని జెప్పేసి అనుకుంటున్నారు. క్వాలిటీ అయిన మొబైల్ కొంటారా? క్వాలిటీ లేని మొబైల్ కొంటారా? ఏ మొబైల్ కొంటారు? లెర్నింగ్ రిక్వైర్స్ ఎనర్జీ. మీరు ఎంత ఎనర్జిటైజ్‌గా మీరు చాట్‌లో గాని వాటిలో పార్టిసిపేట్ జేస్తారో అంత విషయాలను మీరు నేర్చుకోగలరు. క్వాలిటీ ఉన్న వస్తువులే మీరు చేసుకుంటారు. అలాగే మేము క్వాలిటీ ఉన్న మొక్కల్ని తయారు జేసి, క్వాలిటీ అయిన ఆర్కాస్ అవి మీ వరకు వీడియోస్ ద్వారా మేమున్నాము అనే విషయం తెలియజేయడం ద్వారానే మీరు మా దగ్గర మొక్కలనేవి తీసుకోవడం జరిగింది. రైట్. సో, దాన్ని అవేర్‌నెస్ అంటారు. మనం క్వాలిటీ అయిన వస్తువుల్ని పండిస్తున్నాము. క్వాలిటీ అయిన పద్ధతుల్ని పాటిస్తున్నాము. క్వాలిటీగా మన పంట సాగు చేస్తున్నాము అనే విషయం మనం దళారుల వరకు చేరవేయాలి. రైట్. సో, అదెలా చేరవేయాలి?
అనే విషయం మనం తీసుకుంటే, ఇది చేరవేసిన తర్వాత మనకు జరిగే ప్రయోజనం ఏంటి అంటే, మన మీద ఒక నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. క్రెడిబిలిటీ. అవును. మీ ఈ సో అండ్ సో రమేష్ గారు నేను మీ పేరుని తీసుకుంటానండి. సో అండ్ సో రమేష్ గారు ఈ ఏరియాలో పండిస్తున్నాడు. ఆయన చాలా క్వాలిటీగా పండిస్తాడు. ఆయన ఎంచుకున్న వెరైటీ గూడా ఆర్కాస్ అవి వెరైటీ. చాలా క్వాలిటీగా పండించే రైతు. ఆ క్రెడిబిలిటీ అనేది మీకు బిల్డ్ అవుతది. రైట్. ఆ క్రెడిబిలిటీ బిల్డ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే, ఆ క్రెడిబిలిటీ మీకు లీడ్ లాగా జనరేట్ అవుతుంది. మీ వరకు ఎంక్వైరీస్ ఒస్తాయి. వాకిన్స్ జరుగుతాయి. అంటే మీ తోట దగ్గరకొచ్చి చూడడం జరుగుతుంది. వాకిన్స్ జరుగుతాయి. అప్పుడు మీరు మీ ప్రెజెంటేషన్‌ని మీకివన్నీ నేను మీకు కూలంకుషంగా చెప్పడం జరుగుతుంది. ఏదో చెప్పుకుంటూ ఎళ్ళిపోతున్నాము అని కాదు. అవేర్‌నెస్ ఈ విజిబిలిటీకి మీరేం జేయాల్సుంటది? ఈ క్రెడిబిలిటీ బిల్డ్ జేసుకోవాలంటే మీరేం జేయాల్సుంటది? ఈ లీడ్ జనరేషన్‌ని క్రియేట్ జేసుకోవాలంటే మీరేం జేసుకోవాల్సుంటది అనేది ప్రతీదీ మీకు స్టెప్ బై స్టెప్ రూపంలో మన సవీథాన్‌లో డిస్కస్ చేసి ప్రతీదీ మీ చేతనే చేయించడం జరుగుతుంది. ఓకే. సో, మన గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఎంతమందున్నారో అంతమంది చేసుకోగలిగితే, మీ తోట దగ్గరే మీ ఫ్లవర్స్ మాకు కావాలంటే మాకు కావాలి అని జెప్పేసి అమ్ముకునే సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకోగలరు. ఆల్‌రైట్. సో, ఇదేదో మొక్కలిచ్చేసాము, మా పనయిపోయింది అని చెప్పేసి చేతులు దులుపుకోకుండా ప్రతి రైతుకి మా వంతు సహాయం చేయాలి. మేము ఎలాగైతే మార్కెటింగ్ చేసుకోగలిగామో, ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఇదంతా నేను ఆర్కాస్ అవి మొక్కలు సాగు చేసిన తర్వాత ఇలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసే నా పంటను నేను అమ్ముకోగలిగాను. చాలామంది రైతులు మీలో ఉన్న రైతులు మా ఏరియాకొచ్చి చూస్తే తెలుస్తది. మేము పూర్తి అడవి ప్రాంతంలో ఉండేది. అయినా కూడా ప్రపంచానికి మేమంటే ఎవళ్ళం ఎలాగ తెలిసింది అంటే, ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఇది మేము అవలంబించి, ప్రాక్టీస్ చేసి, ఆచరణలోకి తీసుకొనొచ్చి మాత్రమే సక్సెస్ కాగలిగాం. ఈ సక్సెస్‌ని మీకు ఓపెన్‌గా షేర్ చేయడానికి మేము ముందుకొచ్చాము. మీరు ఇన్ఫర్మేటివ్‌గా తీసుకొని ఆచరణలో పెట్టి ఇది మీరు క్లీన్‌గా సక్సెస్ కాగలరు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ పద్ధతులు పాటించేటప్పుడు మీరొక్కళ్ళే గాదు. మీతో పాటు ఆర్కాస్ అవి ఫార్మర్స్ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఉన్నారు. ఆల్‌రైట్. ఆర్కాస్ అవి గ్రూప్ ఆఫ్ ఫార్మర్సు ప్లస్ నేను గూడా మీతో పాటు పని చేస్తూ ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్దాం మనం. ఓకే. మీలో ఎంతమందికి యెస్. నేను ఈ విషయం నేర్చుకోవాలి అని జెప్పేసి దృఢంగా ఫీల్ అవుతున్నారు. మీలో ఎంతమంది యెస్. ఈ విషయం ఈ రకంగా పోతే మనకు వ్యవసాయంలో ఏదైనా గూడా నేను అమ్ముకోగలను అనే కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అవుతుంది. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఇఫ్ యూ ఫీల్ మీరు యెస్. ఈ రకంగా నేను నేర్చుకో నే ఈ విషయాలన్నీ నేను తెలుసుకొని, నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే, ఆచరణలో పెట్టగలిగితే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరొక్కళ్ళే గాదు ఈ విషయం చేయబోయేది. మీతో పాటు అందరూ గూడా చేయబోతున్నారు. ఓకే. లెర్నింగ్ రిక్వైర్స్ ఎనర్జీ. మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి చాట్ బాక్స్‌లో పార్టిసిపేట్ జేస్తారో, మీరంత క్విక్‌గా ఈ విషయాలు నేర్చుకోగలరు. ఆల్‌రైట్. చాలా మందికుండే ఒక కొన్ని అపోహలు, నిజాలు అనేది మనం మార్చుకుంటే, మొట్టమొదటి అపోహ ఏంది అంటే, మిమ్మల్ని ఆపేది. నేను చాలా పండిస్తున్నాను మంజునాథ్ గారు. నా గురించి అసలు మా ఊర్లో ఫుల్ ఫేమస్ నేను. నా గురించి అందరికీ తెలుసు. మౌత్ టాక్ నుంచే నాకొస్తారు. వర్డ్ ఆఫ్ మౌత్. మౌత్ టాక్ నుంచే నా దగ్గరకొస్తారు. అది నాకు చాలు ఆ బిజినెస్ అనేది మీరనుకుంటారు. అవునా కాదా? కానీ అదొక పెద్ద మిత్. అది దీనివల్ల జరిగే ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏంది అంటే, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది అది మీకొచ్చే బోనస్. రైట్. సో, అది మీ కంట్రోల్‌లో లేనిది. వర్డ్ ఆఫ్ మౌత్, మౌత్ టాక్ గాని, వర్డ్ ఆఫ్ మౌత్ ఏదైతేనేమి. మన మన భాషలో చెప్పాలంటే మౌత్ టాక్ అంటారు. మన ఊర్లల్లో, మన వాతావరణాల్లో.
వర్డ్ ఆఫ్ మౌత్. అంటే మీరు చేస్తన్నారనే విషయం తెలుసుకొని 10 మంది ద్వారా తెలుసుకొని మీ వరకు వస్తే నోటి మాట. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నోటి మాట ద్వారా మీ వరకు చేరాలి అంటే అది మీకు శాశ్వతమైన బిజినెస్‌ని, శాశ్వతమైన మీతో పాటు మొక్కలు ఫ్లవర్స్ తీసుకునే వాళ్ళని ఇయ్యదు. అది బోనస్ మాత్రమే. అది మన కంట్రోల్‌లో లేనిది. మనం ప్రెడిక్ట్ చేయలేం. ఈరోజు ఉంటుంది, రేపెళ్ళిపోతది. రైట్. సో, ఇందుకోసం మనం ఏ రకమైన స్ట్రాటజీస్ చేసుకోవాలి అంటే, ఇది పెద్ద అపోహ. మౌత్ టాక్ నుంచే మనకు బిజినెస్ జరుగుతది అనుకునేది ఇదొక పెద్ద అపోహ. ఓకే. సో, దీన్నెట్లా చేసుకోవాలి అంటే, ఈ అపోహ ఇది మౌత్ టాక్ నుంచే నాకు జరుగుతుంది అనేదిది నిజం విషయానికొస్తే ఇది జరగచ్చు, జరక్కపోవచ్చు. జరగవచ్చు, జరక్కపోవచ్చు. గాల్లో దీపం బెట్టే వ్యవహారం ఇది. ఆల్‌రైట్. రెండో అపోహ. ఇది ఒక మొదటి ఇది మిత్తు. ఇది రెండో అపోహ. రెండో దానికొచ్చేసేసరికి ఏం జరుగుతది అంటే, నాకు నా ఎగ్జిస్టింగ్ కస్టమర్సే ఉన్నారు చాలు. నేనిప్పుడు మార్కెట్‌లో ఏస్తన్నా ఎగ్జిస్టింగ్ కస్టమర్సే ఉన్నారు. వాళ్ళే నాకు బ్రహ్మాండంగా బిజినెస్ ఇస్తన్నారు అని జెప్పేసి అనుకున్నా. ఏదో ఓ రోజు మీరు వాళ్ళ కంట్రోల్‌లోకెళ్ళడం ఖచ్చితంగా తథ్యమైతుంది. వాళ్ళు చెప్పిన రేట్‌కే మీరిచ్చి, చేతులు కట్టుకొని, చేతులు ముడుచుకొని రావాల్సిన విషయమైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్‌రైట్. మీ కంట్రోల్ అనేది ఉండదక్కడ. మీలో ఎంతమంది ఈ ఈ విషయాలు అవును నిజమే అనే విషయాలు ఆలోచిస్తున్నారు? మీలో ఎంతమంది ఇది అవును ఆహ్, ప్రస్తుతానికి నాకు అదే విషయం జరుగుతాంది. అవును నిజమే ఇదే జరుగుతాంది అని జెప్పేసి ఆలోచిస్తున్నారు. యెస్. దట్ ఈస్ ట్రూ. ఆల్‌రైట్. సో, అపోహ మూడో అపోహ ఏంది అంటే, నిజం వచ్చేసి మీరు వాళ్ళ కంట్రోల్‌లో ఉంటారు. దళారుల కంట్రోల్‌లోకి మీరెళ్ళిపోయారు. నాకు ఆల్రెడీ మార్కెట్ ఉంది. నాకు కొనుక్కునే వాళ్ళున్నారు. నేను వీటి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటే, అదో పెద్ద అపోహ. నిజమొచ్చేసి మీరు వ్యాపారం చేయట్లేదు. మీతో వ్యాపారం చేస్తన్నారాళ్ళు. మూడో అపోహ గురించి మనం మాట్లాడితే, ఓకే. నాదెంతండి నాది 1 ఎకరు, నాది 1.5 ఎకరు, నాది హాఫ్ ఎకరు. ఇయన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరొస్తారు, కొంటారు, ఎళ్ళిపోతారు అని జెప్పేసి. ఈరోజు 1 ఎకరే, ఈరోజు హాఫ్ ఎకరే. రేపొద్దున్నే మీరు స్కేల్ జేయాలి. వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఇంతున్న సంపద మీరు ఇంతవరకు సృష్టించుకోవాలి అంటే, వీటి మీద సరైన అవగాహన, వీటి మీద ఖచ్చితంగా మీరు వర్క్ చేయాల్సిన టైమొచ్చింది. గాల్లో దీపం బెట్టేసి దేవుడా నువ్వే దిక్కు అనే వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎక్కడున్నా గూడా వెతుక్కొనొచ్చి మీ దగ్గర ఫ్లవర్స్ తీసుకునే ఆహ్, ఒక సిస్టమాటిక్ అప్రోచ్‌ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారా? మీరు ఈ రెండిట్లో ఏది గావాలి? గాల్లో దీపం పెట్టేదైతే ఒకటి టైప్ చేయండి. లేదు నేను క్రియేటివ్‌గా మార్కెటింగ్ చేసుకొని, నా ప్రొడక్ట్‌ని మంచి రేట్‌కి నేను అమ్ముకోవాలి అని అనుకునే వాళ్ళైతే టైప్ 2. ఐయామ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ ఎ లాట్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. సో, ఇప్పుడు మనం క్లీన్‌గా చూసుకుంటే గిన ఈ మిత్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! మొట్టమొదటిది మనం ఏ రకంగా జేసుకోవాలి? ఇవన్నీ బానే ఉన్నాయి మంజునాథ్ గారు. ఎలా చేసుకోవాలి? ఎలా స్టార్ట్ జేసుకోవాలి? అని జెప్పేసి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారా? ఇంట్రెస్టింగ్‌గా ఉంటే లెట్స్ జంప్ టు ది యాక్చువల్ ఫ్యాక్ట్స్. ఈ విషయాలు బయట మేమెవ్వరితో చెప్పలేదు. ఇప్పుడు మీతో డిస్కస్ చేయబోయే విషయాలు ఇయన్నీ టాప్ సీక్రెట్స్. మన రైతులతో మాత్రమే డిస్కస్ చేద్దాము అని జెప్పేసి అనుకుంటున్నాం. ఆల్‌రైట్. సో, మార్కెట్‌లో ఇప్పుడు మనం తీసుకునే వెరైటీస్ ఏవైతే ఉన్నాయో మెరాబులు, రోజెస్‌లో ఉన్నవి. సెంటు ఎవరు పెట్టారో గాని ఈ పేరు. బుల్లెట్టు,
రోజ్ వెరైటీ పేరు. ఓకే. చాలా ఉన్నాయి. నేను దగ్గర దగ్గర 76, 77 వెరైటీస్ దాకా గ్రో చేశాను. వానిషా అనే వెరైటీలో మళ్ళీ స్ప్రే ఆరెంజు, స్ప్రే రెడ్డు ఇయన్నీ ఉన్నాయి. ఓకే. దాని తర్వాత ఆహ్, తాజ్ మహలు ఇవన్నీ రోజా మొక్కల పేర్లే. ఇవేవైతే ఉన్నాయో ఇయన్నీ యూరోపియన్ వెరైటీస్. పచ్చిగా చెప్పాలి అనుకుంటే ఈ కొన్ని కొన్ని ఆహ్, టాప్ ఎంఎన్‌సీస్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్, ఫంగిసైడ్స్ అమ్ముకునే టాప్ ఎంఎన్‌సీస్ ఈ వెరైటీస్ మన భారతదేశంలో లాంచ్ చేశారు. వాటికి కొంచెం రెసిస్టెన్స్ అది పెట్టి వాళ్ళ మందులు కొడితేనే వచ్చేటట్టుగా చేయడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క వెరైటీ నేను పండించాను. ప్రతి వెరైటీ నేను పండించాను. ప్లస్ ఇప్పుడు మేము ఆర్కాస్ అవి చేస్తున్నాం గదా! ఈ వెరైటీలని ప్రతి ఒక్కళ్ళు ఆర్కాస్ అవి అడిగేవాళ్ళు 100లో ఇద్దరో, ముగ్గురో ఉంటే 97 మంది మాకు కాల్ చేసి ఇవే వెరైటీలే కావాలా అని చెప్పేసి అడుగుతారు. అయినా కూడా మేము ఈ వెరైటీస్ పూర్తిగా చెయ్యం. దానికి కారణం ఏంటి అంటే, ఈ వెరైటీస్ మనం పండించాలి అంటే 2 రోజుల వ్యవధిలోనే ఒక స్ప్రే అనేది చేయాల్సుంటది. సో, మనం అనుకుంటాం మనం స్ప్రే చేసేటప్పుడు ఫైన్ అని జెప్పేసి. కానీ ప్రకృతికి ఎంత డ్యామేజ్ చేస్తాంటాము. ప్లస్సు మనకెంత ఖర్చుతో కూడుకున్న పని అది. 2 రోజులకొక స్ప్రే జేయాలంటే, ఒక స్ప్రేకి మనం రూ. 3000 ఖర్చు పెడితే, మీకు ఒక కేజీ ఇప్పుడు మెరాబులు అవి అని జెప్పేసి చెప్తారు గదా! ఒక కేజీ మెరాబుల్ పండించడానికి రూ. 60-70 ఖర్చయితది. మార్కెట్‌లో ఇది రూ. 100 సీజన్‌ని బట్టి పోతది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ రూ. 15-20 పోతది. ఈటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఆంఫట్ వర్షానికి ఆకులు రాలిపోతది. చలికాలం ఆకులు రాలిపోతది. ఎండాకాలం వస్తే ఇంకా విపరీతంగా ఇంక ఏముండదు మొక్కసలు. వీటిని కేవలం మందుల మీద మాత్రమే బతికిస్తారు. మీరే ఊహించుకోండి. యూరోప్ కంట్రీలో బ్రిటను, లండను, పోలాండు, హాలాండు ఈ నెదర్‌లాండ్స్, యూరోపియన్ కంట్రీలో వాతావరణానికి, మన వాతావరణానికి అక్కడ మాక్సిమం సమ్మర్‌లో టెంపరేచరే 26, 27 ఉంటది. మాక్సిమం 30, 31 వస్తది. అట్లా వాతావరణంలో ఉండే వెరైటీస్ తీసుకొనొచ్చి మన ఉష్ణమండల ప్రాంతంలో ఏసి పండించి ఇది చేయాలంటే ఏ రేంజ్‌లో మందులు కొట్టాలో మీరే ఆలోచించండి. ఆల్‌రైట్. సో, మన ఆర్కాస్ అవి అనేది ఎకో ఫ్రెండ్లీనే కంప్లీట్‌గా చెప్పాలంటే. మనం మాక్స్ టు మాక్స్ తీసుకుంటే 10 రోజులకొక స్ప్రే చేస్తాం. ఏదో విపత్కర పరిస్థితుల్లో మన మేనేజ్‌మెంట్, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతేనే 6 రోజులకో, 5 రోజులకో ఒక స్ప్రే చేయాల్సొస్తది. అది సంవత్సరంలో తీసుకుంటే 3-4 సార్లు తప్ప అటువంటి విపత్కర పరిస్థితులు ఫేస్ చేసే సందర్భం అనేది రాదని చెప్పుకోవచ్చు. వేరే వెరైటీస్ తీసుకుంటే ఈ ఈ సాగు చేసే ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంటది. ఆల్‌రైట్. ఇదంతా బానే ఉంది. ఇదంతా మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటే హియర్ కమ్స్. ఇదంతా బానే ఉంది. మనం దీన్ని ఎలా మార్కెట్ చేసుకొని మన వరకు వచ్చేటట్టుగా చేస్తన్నారు అని జెప్పేసి జెప్తే, నేను మీకొక చిన్న స్ట్రాటజికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా. మీలో ఎంతమంది ఆహ్, ఆర్కాస్ అవి ఫ్లవర్స్‌ని మన తోట దగ్గరికే వచ్చి తీసుకోవాలి అని జెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తన్నారు. దళారులైతేనేమి, టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. మీకొక సీక్రెట్ అనేది ఇప్పుడు నేను ఇంకొకటి రివీల్ చేయబోతున్నా. ఓకే. సో,
థ్యాంక్ యూ రమేష్ గారు. మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంది అంటే, మనం నిజాయితీగా మనం సాగు చేసే పంట వివరాలు, మార్కెట్‌లో మీరు ఈ పంట సాగు చేస్తన్నారనే వివరాలు, ప్లస్ పూర్తిగా మీరిప్పుడు ఒక కొత్త అలవాటు నేర్చుకోవాలి. అది మీకు చాలా రకాలుగా ఉపయోగపడే అలవాటు. ఒకసారి ఊహించుకోండి. మీకు మీరే అనలైజ్ చేసుకోండి. దళారులు గాని, లేదంటే ఫ్లవర్ మర్చెంట్స్ గాని మీ తోట దగ్గరికొచ్చి, లేదండి మీ తోట మాకు మేమే తీసుకుంటాము. మీ ఫ్లవర్స్ ఎవరికీ ఎయొద్దు. మాకే ఎయండి. అడ్వాన్స్ ఇది పెట్టుకోండి అని జెప్పేసిస్తే, అది బాగుంటుందా? మీరు ఎంటెంటబడి అమ్మే విధానం బావుంటుందా? ఏ విషయం బావుంటుందనుకుంటున్నారు? మీకు మొదటగా నేను చెప్పినట్టుగా వాళ్ళెంటబడి అమ్మే విషయం అయితే బాగుంటుంది అనుకుంటే 1 అని చెప్పి టైప్ చేయండి. లేదు మేమే వాళ్ళెంటబడి అమ్మాలి అనుకుంటే 2 అని టైప్ చేయండి. టైప్ 1 ఫర్ వాళ్ళు మన ఎంట పడ్డం. ఏది బావుంటది? 2 బావుంటదా? రమేష్ గారు వాళ్ళు మన ఎంట పడాలి అంటే 1 ప్రెస్ చేయమన్నా నేను. ఓకే. సో, నో ప్రాబ్లమ్. కన్‌ఫ్యూజ్ చేసుంటే సారీ. ఫ్యాక్ట్ వచ్చేసి ఎప్పుడైనా గూడా మార్కెట్‌లో మనం ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా మనం నించుంటే, మన హానెస్టీని చూసే మనం మార్కెట్ అనేది ఖచ్చితంగా చేసుకోగలం. దానికి నేను మీకు సలహా ఏమిస్తాను అంటే, కొత్త అలవాటు ఈరోజు మనం ఒక కొత్త అలవాటు చేయబోతున్నాం. మీలో ఎంతమంది కొత్తది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. రెడీ టు లెర్న్, ఇఫ్ యూ ఆర్ రెడీ టు లెర్న్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. కొత్త విషయాలు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థాంక్ యూ రమేష్ గారు. ఈ కొత్త అలవాటు ఏంటి అంటే, మీరు వీడియో తీయాల్సిన అవసరం వచ్చింది. ఆ వీడియోకి అవసరమైన స్క్రిప్ట్ గూడా నేను మీకు రెడీ చేసి ఇస్తాం. మీలో ఎంతమంది అవును నేను తీయగలను అనుకుంటున్నారో, మీలో ఎంతమంది నా వల్ల కాదు అనుకుంటారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. మీలో ఎంతమంది నేను నేను రెడీగా ఉన్నాను సార్ అని చెప్పేసి అనుకుంటున్నారు? మీలో ఎంతమంది అమ్మో! నా వల్ల కాదు అని అనుకుంటున్నారు? ఓకే. గోపికృష్ణ గారు, సురేష్ గారు థాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సీ మనం చేయాల్సిన పనుల్లా నారాయణ రాజు గారు నో ప్రాబ్లమ్. ఆహ్, మీరు చేసుకోగలిగితేనే మార్కెటింగ్ చేసుకోగలిగితేనే మనకు పంట అనేది అమ్ముకోవడం జరుగుతుంది అనే విషయాలు మేము చెప్తున్నాము. ఇదివరకు మీరు వెబినార్ అది అటెండ్ అయ్యుంటే మీకు తెలిసేదనమాట. అంటే ఈ విషయం మనం ఏం చేస్తున్నాం రియాక్టివ్, ప్రొయాక్టివ్, క్రియేటివ్ అనే థాట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. క్రియేటివ్ అనే మోడ్‌లో మనం ముందుకెళ్తేనే మనం మార్కెటింగ్ మన వరకు వచ్చి కొనుక్కోవల్ల అనుకునే నిర్ణయం మనం దళారులు మన దగ్గరే తీసుకోవాలి అనే స్ట్రాంగ్‌గా ఒక ఇన్‌పుట్స్ అయితే ఇవ్వగలం. నా వల్ల కాదు అనుకుంటే ఆహ్, మీకు మీరొక్కళ్ళే భయపడాల్సిన అవసరం లేదు. మీకులాగే ఇది చాలామంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు గూడా వాళ్ళతో పాటు ప్రయాణిస్తే ఖచ్చితంగా మీరు చేయగలరు. నా వల్ల కాదు అనే విషయం పక్కన పెట్టేసి ఓపెన్‌గా కొత్త విషయం నేర్చుకోవాలి అనే విషయం మీద మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు చేయగలరు. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. దట్స్ ద స్పిరిట్. ఓకే. సో, ఈ యొక్క విషయాలు మనం ముందుకెలా తీసుకొనెళ్ళాలి అంటే, మన ప్రొడక్ట్‌కి మంచి కీపింగ్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉంది. ఓకే. మంచి కీపింగ్ క్వాలిటీ ఉన్న మన వెరైటీని
మార్కెట్‌లో కన్స్యూమరే వచ్చి ఎవరైతే ఫ్లవర్ కొంటారో, ఇంట్లో పూజ చేసే వాళ్ళే దళారుల దగ్గరికెళ్ళేసి మాకు ఆర్కాస్ అవి ఫ్లవర్సే కావాలి అని అడిగితే, మనకు మార్కెట్ ఉంటుందా? ఉండదా? సైకలాజికల్‌గా చెప్పండి. మార్కెట్‌లో దళారు దగ్గరికి ఎవరైతే ఫ్లవర్ మర్చెంట్ ఉన్నారో, వాళ్ళ దగ్గరికి ఒక పూలు కొనే సగటు మహిళ వెళ్ళి మాకు ఆర్కాస్ అవి ఫ్లవర్స్ కావాలి అని అడిగితే, మనకు మార్కెట్ ఉంటుందా? ఉండదా? కమాన్ మీ మీ ఇన్‌పుట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా కొత్త విషయాల్ని నేర్చుకునేటప్పుడు మీరు ఎంత ఇంటరాక్టివ్ మోడ్‌లో ఉంటారో, అంత ఎనర్జిటిక్‌గా మీరు ఈ విషయాల్ని నేర్చుకోగలరు. ఆల్‌రైట్. ఖచ్చితంగా ఉంటుంది. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎట్లా చేసుకోవాలి, ఏంటి అనే విషయాలు మనం కూలంకుషంగా నేర్చుకోబోతున్నాం. ఆల్‌రైట్. మీరు మీ టెన్షన్స్ నేను చేయగలనా అనే విషయాల్ని, ఈ విషయం నేను చేయలేను అనే విషయాన్ని మీరు పక్కన పెట్టండి. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. ఒక నిర్ణయాత్మకమైన పాత్రని మనం ఫ్లారికల్చర్‌లో పోషించబోతున్నాం. దానికి మీ సహాయ సహకారాలు అవసరం. ఈ సహాయ సహకారాలు మీరొక్కళ్ళతో కాదు, మన ఫార్మర్స్ మొత్తం చేయగలిగితే ఇదేమవుతుందంటే, మనకు మనమే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని, మీ తోట దగ్గరకొచ్చి, మాకు మీ ఫ్లవర్స్ ఖచ్చితంగా కావాలి అనుకునే స్ట్రాటజీస్ నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఓకే. నేను ఏదైతే విషయాలు మీకు షేర్ చేయబోతున్నానో, మీరు నమ్మండి ఈ విషయాలు. ఇవి ఇంటర్నేషనల్‌గా ప్రతి ఒక్క పెద్ద కంపెనీ ఫాలో అయ్యే స్ట్రాటజీస్. ప్రతి ఒక్క పెద్ద కంపెనీ ఫాలో అయ్యే స్ట్రాటజీస్. ఇవి అందరికీ వర్కౌట్ అయ్యే స్ట్రాటజీస్. ఇంకా చెప్పాలి అంటే మనమంతా ఒక యూనిఫైడ్‌గా, యూనిఫార్మ్‌గా ఒక కమ్యూనిటీ లాగా గ్రో అవ్వగలిగితేనే మనకు వ్యాపారం అనేది మంచి మనుగడతో ముందుకు తీసుకెళ్ళగలం మనం. వ్యవసాయం అనేది మీకు మీరు, నాకు నేను ఇలాగిలాగ డిఫరెంట్‌గా చేసే యాక్టివిటీ కాదు. ఇది ఒక ఉమ్మడి కమ్యూనిటీ వైస్ మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆ ఆర్కాస్ అవి మొక్కకు నిలబెట్టి రేటు ప్రైస్ ఫిక్స్ చేసి అమ్మగలం. ఆల్రైట్. మీలో ఎంతమంది యెస్, నేను ఇలాగే అమ్మాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. మీలో ఎంతమంది యెస్, నేను వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో తీసుకెళ్ళి ఇలాగే అమ్మాలి అని చెప్పేసి స్ట్రాంగ్‌గా డిసిషన్ తీసుకున్నారు? ఈ ప్రయాణంలో మీరు ఒంటరి కాదు. ఎయిమ్ కార్డ్ మీకు తోడుగా ఉంటుంది. మా యొక్క ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ప్రతిదీ ఓపెన్‌గా మీతో డిస్కస్ చేస్తాం. ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఏ రకంగా మనం ఒక వ్యూహాన్ని అనుసరించాలి? ఏ రకంగా మనం ఒక కార్పొరేట్ స్టైల్‌లో మనం అమ్ముకోవాలి? ప్రతిదీ మీకు కూలంకుషంగా ఎయిమ్ కార్ట్ అనేది సహాయపడుతుంది. ఆల్‌రైట్. ఈ జర్నీలో మీరొక్కళ్ళే కాదు. రైట్. సో, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న ఈ విషయాలు మీలో ఎంతమందికి ఇన్ఫర్మేటివ్‌గా ఉన్నాయి? ప్లీజ్ ఇప్పుడు ఇన్ఫర్మేటివ్‌గా ఇది అనిపించింది అంటే వి విల్ బి ఓపెనింగ్ యూ కెన్ స్పీక్ యువర్ ఫీడ్‌బ్యాక్. మీలో ఎంతమంది కొత్త విషయాలు నేర్చుకున్నాను అనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? వి విల్ టేక్ 2-3 మినిట్స్ 15 మినిట్స్ ఫీడ్‌బ్యాక్ సెషన్. మీలో ఎంతమందికి ఇది ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది? ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తున్నది మీలో ఎంతమందికి ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది? ఎవరన్నా వాళ్ళ వ్యూస్ షేర్ చేయగలుగుతారా? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు స్పీక్. ఎవరన్నా మాట్లాడాలి అనుకుంటే యెస్ నేను రమేష్ గారు. సో, వి విల్ అలో రమేష్ గారు టు స్పీక్. రమేష్ గారు మాట్లాడండి సార్. అన్‌మ్యూట్ చేసి మాట్లాడండి. రమేష్ గారు అన్‌మ్యూట్ చేసి మాట్లాడండి. థాంక్ యూ గోపికృష్ణ గారు. రమేష్ గారు మాట్లాడండి. సార్ వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి రమేష్ గారు. సార్ అదే మేము కొత్తగా నాటాము. మార్కెటింగ్ అయితే మా సైడ్ మార్కెటింగ్ మర్చెంట్లు వ్యాపారస్తులొస్తారు. అది ఓకే సార్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ విషయాలు కొత్తగా మీరు నేర్చుకోవడానికి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా అని అడుగుతున్నా నేను. అది చెప్తున్నా సార్ చెప్తున్నా. ఓకే.
ఇప్పటి వరకైతే మార్కెట్‌కి వచ్చి వాళ్ళు కొంటున్నారు. కానీ కొత్త పద్ధతులుగా మా తోటకే వాళ్ళొచ్చి కొనే విధంగా చేస్తే అది ఇంకా బావుంటది సార్. అది అది మాకింకా అది మనం చేసుకోవాలంటే నీట్‌గా మనం చెప్తే బావుండాలి. అది అది మనం చేయాలి. ఆ రకంగా చేయాలి అంటే మనం కొన్ని కొన్ని వ్యూహాత్మకమైన పనులు చేయాల్సుంటది. అదే అవి దానికోసం వెయిటింగ్ నేర్చుకొని చేస్తున్నాం సార్ మీరు మీరేం ఇంప్లిమెంట్ చెప్తారో అని. చేయడానికి సిద్ధంగున్నారా? ఉన్నాం సార్. రెడీగా ఉన్నాం సార్. దట్స్ గ్రేట్ అండి రమేష్ గారు. మనం మీ ఇంట్రెస్ట్‌ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మనం దీన్ని ఎలా చేయాలి అనేది ఒక కోర్స్ రూపంలో ప్రిపేర్ చేస్తాను నేను. ఓకే. ఓకే. ఓకే సో, సార్. ఈరోజు మనం తెలుసుకోబోయేదేంది అంటే, ఇలాంటి ఒక పద్ధతి ఉంటే బాగుంటుంది. ఇలాంటి పద్ధతి ఒకటుందా అని జెప్పేసి మీకు ఇంట్రడక్షన్ జేస్తున్నాము. ఇది కోర్స్ రూపంలో ఓకే. కూలంకుషంగా మీ వరకు తీసుకొని రావడానికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా టీమ్‌తో మాట్లాడేసి కోర్స్ రూపంలో కోర్స్ అయితే ఆల్రెడీ ఉందండి. ఎందుకంటే, ఓకే. మేము ఓకే. చేసే ప్రతి పనిని ఒక డాక్యుమెంట్ రూపంలో పద్ధతిగా పెట్టుకుంటూ వస్తామనమాట మేము. అది మీ వరకు ఎట్లా డిస్కస్ చేసుకోవాలా, ఏంటి అనేది మనం క్లీన్‌గా చేసుకుందాం. ఓకే. ఓకే. సో, ఓకే సార్. ఓకే సార్. కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న మీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ థాంక్ యూ థాంక్ యూ రమేష్ సార్. గారు. థాంక్స్ అండి. థాంక్ యూ సార్. సో, గోపికృష్ణ గారు 1 సెకండ్ వి విల్ అన్‌మ్యూట్ గోపికృష్ణ. గోపికృష్ణ గారు. హలో. యాహ్! సార్ గోపికృష్ణ గారు. నా వాయిస్ వినిపిస్తుందండి? యాహ్! ఇనిపిస్తుంది సార్ గోపికృష్ణ గారు. 1 ఇయర్ నుంచి సాగు చేస్తున్నాం మీకు తెలుసు. సార్. మేజర్‌గా అంటే ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే సార్ మార్కెటింగ్ మనం ఆల్‌మోస్ట్ 6 మంత్స్ వరకి ఫ్లవర్ చాలా బాగొస్తుంది సార్. ఓకే. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనది కొంచెం కీపింగ్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది యాక్చువల్‌గా. సార్ అదే కస్టమరు, అదే పవరు, అదే తోట నుంచి రైట్ సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్ ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క మనం ప్యాకేజ్ దగ్గర నుంచి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి మనం ఇచ్చాం సార్. ఓకే. సో, మీరు ఏ పద్ధతిలో చేస్తారనేది మీరు ఒకసారి కూలంకుషంగా ఒకసారి చూసుకోండి సార్ అది. హలో! గోపికృష్ణ గారు మీ వాయిస్ ఇనిపించట్లేదండి. సార్ వినిపిస్తుందా సార్? సార్ మధ్యలో చాలా బ్రేక్ అవుతుంది. డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతుందండి. ఓకే. సారీ సార్. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడైనా వినిపిస్తుందా సార్? ఇప్పుడు ఇనిపిస్తోంది సార్. సార్ నా ఉద్దేశ్యం ఏంటంటే మెజారిటీ టైమ్స్ మనకి బానే వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని హార్డ్ సిట్యుయేషన్స్ వస్తున్నాయి సార్ అయి. అంటే సార్, నాకొక్కడికే కాదు. అందరి ఫార్మర్స్ నేనేమంటున్నానంటే కూడా సార్ ఇది ఫేస్ సార్, అవుతది. నేను చెప్పేది ఒకసారి కొన్ని ఇనండి సార్లు మీరు. కలర్ తగ్గటం. రైట్ ఆహ్, సార్. ఇప్పుడు మీరు మేనేజ్మెంట్ తప్పకుండా ప్రాక్టీసెస్ సార్. గురించి చెప్తన్నారు. నేను మార్కెటింగ్ గురించి చెప్తున్నాను సార్. మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ యాహ్! ఏవైతే ఉన్నాయో దట్ వి విల్ డిస్కస్. మార్కెటింగ్ అప్రోచ్ ఈస్ వెరీ గుడ్ సార్. యువర్ అప్రోచ్ ఈస్ వెరీ అందుట్లో డౌట్ ఏం లేదు. కానీ మనం ఏంటంటే కొన్ని సార్లు ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేసుకోగలిగితే డెఫినిట్‌గా సార్. ఇంకా బెటర్ అవుతామనేది అదే సార్. అది కూడా ఒక ఆలోచన సార్. ట్రూ సార్. వి విల్ కన్సిడర్ మీరిప్పుడు ఫేస్ చేస్తుండే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో డెఫినైట్‌లీ వి విల్ కన్సిడర్. మనం దానికి తగినట్టుగా ఏం చేద్దామంటే సార్ ఒక సెషన్ నేను మీతో కండక్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్‌గా ఒక సిస్టమాటిక్ అప్రోచ్ మీరు ఎవ్రీ మంత్ ఏం స్ప్రే చేస్తన్నారు? ఎలా అప్రోచ్ ఉంది అనేది మనం పూర్తిగా మీరు డేటా అనేది మనకి ఇయ్యగలిగితే మనం క్లీన్‌గా చాకౌట్ అనేది చేయొచ్చనమాట. రెండో విషయం మేమేం చెప్తున్నామంటే సార్ సీ ఇప్పుడు ఆర్కాస్ అవి ఒక్క నిమిషం ఐ విల్ షేర్ మై స్క్రీన్ సార్. ఒక్క నిమిషం ఇవ్వండి మీరు నాకు. ఐ హోప్ యూ కెన్ ఏబుల్ టు సీ ద స్క్రీన్ రైట్ సార్. సో, దీంట్లో వచ్చేసరికి సార్ కంప్లీట్‌గా మేమేం చెప్తున్నామంటే ఆర్కాస్ అవి ఆహ్, ఫస్ట్ 4 మంత్స్ ఎలాగుంటది? దాని తర్వాత ఈల్డ్ తీసుకోవాలంటే ఏం చేసుకోవాల్సుంటది? సో, ప్రతిదీ కూలంకుషంగా మేము కోర్స్ రూపంలో పెట్టాం సార్. మీరివి సిస్టమాటిక్‌గా ఒక ఫ్రేమ్‌వర్క్ మోడ్‌లో మీరు తీసుకెళ్ళగలిగితే సేమ్ ప్రాక్టీసెస్ డెఫినైట్‌లీ ఇట్ విల్ గివ్ ది రిజల్ట్స్. హలో! సార్ మేమేమంటున్నామంటే సార్ ర రైట్ సార్. మేము చెప్పే అప్రోచ్ ఏందంటే సార్ అదే సార్ నేనేమంటున్నానంటే సార్ రైట్ సార్.
లేదు సార్. అంటే నేనేమంటాననంటే సార్ బిట్స్ అండ్ పీసెస్ లాగా గాకుండా కంప్లీట్‌గా ఫ్రేమ్‌వర్క్ అనేది మేము క్రియేట్ చేసాం సార్. సో, ఈ అప్రోచ్‌లో ఏమైతుందంటే సార్ మనం ఏది స్ప్రే చేస్తే కలర్ క్వాంటిటీ అనేది రెడ్యూస్ అవుతుంది అనేది ఐడియా నాకు క్లియర్‌గా ఉంది. ఎప్పుడైతే ఈ థ్రిప్స్‌కి, మైట్స్‌కి మనం ఈ ఆహ్, ఈ పెస్టిసైడ్స్ అనేవి వాడినప్పుడు డెఫినిట్‌గా కలర్ అనేది ఎళ్తుంది అనేది అవగాహన నాకుంది. సో, దానికోసం మనం ఆ కలర్ రిటెన్షన్ ఎట్లా చేసుకోవాలనేది కూడా ఇందులో మెన్షన్ చేశామనమాట మనం. ఉదాహరణకి సార్ నేనదే సార్. నేనేమంటున్నానంటే సార్ కంప్లీట్‌లీ ఒక సిస్టమాటిక్ అప్రోచ్ కోర్స్ రూపంలో పెట్టాం సార్ మేము. ఓకే. సో, ఎవ్రీ మంత్ ఫ్లవర్ సైజ్ రావడానికి ఏం జేయాలి? కలర్ రావడానికి ఏం జేయాలి? పెస్ట్ రాకుండా ఏం జేయాలి? కలుపు కోసం ఏం జేయాలి? సో, మేము ఆల్‌మోస్ట్ రైతులకి ఇది యాక్సెస్ ఇచ్చిన తర్వాత వి ఆర్ డైలీ మానిటరింగ్. ఎవరన్నా కంప్లీట్ చేస్తన్నారా అని జెప్పేసి. వి కుడ్ సీ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ ద కోర్స్. నమస్తే రమేష్ గారు. సార్ మీ ఈమెయిల్ అడ్రెస్ అది షేర్ చేయండి సార్. డెఫినిట్‌గా మీకు యాక్సెస్ అనేది ఇస్తారు సార్. మీ ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబరు అది వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా యాక్సెస్ అనేది ఇస్తాం సార్. ఓకే. గోపికృష్ణ గారు నేనేమంటున్నానంటే సార్ సారీ టు ఇంటరప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, డీఏపీ మనం ఎక్కువ వాడితే ఏమొస్తదనే విషయం పూర్తిగా దీంట్లో చెప్పామనమాట. ఓకే. సో, డిసీజ్ మేనేజ్‌మెంట్ ఏముంటది? ఫస్ట్ 4 మంత్స్ ఏం జేయాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దానికి ప్రాబ్లమ్ నేను చెప్పనా సార్? మోర్ రిలయబిలిటీ ఆన్ ది కెమికల్ డోసేజెస్ బట్ వేరాజ్ ఆర్గానిక్ కార్బన్ అనేది మీ సాయిల్‌లో తగ్గిపోతేనే ఈ ప్రాబ్లమ్స్ అనేవొస్తాయి. సో, ఇంపోజ్ ది మైక్రోబియల్ కన్సార్టియమ్స్ యాస్ మచ్ యాస్ యూ కెన్. సో, అదే సార్ ప్రాబ్లమ్. బేసిక్‌గా మీరు చాలామంది రైతులకేందంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కా మైక్రోవేల్ కన్సార్టియం అనేదే గాదు. జీవామృతమైన, వేస్ట్ డీకంపోజర్ అయినా గూడా డిపెండ్స్ అపాన్ ది ఫ్రెష్‌నెస్ ఆఫ్ ది ప్రొడక్ట్. బట్ మేమెందుకు ఏఎంసీ‌నే రికమెండ్ చేస్తామంటే, టెక్నికల్‌గా తీసుకుంటే సీఎఫ్‌యూ అనేది మనకు ఏఎంసీలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది సార్. మ మనం తయారు చేసుకునే జీవామృతం అయితేనేమి, వేస్ట్ డీకంపోజర్ అయితేనేమి, బెల్లం ఖర్చులు గూడా రాని మైక్రోబ్ కౌంట్ చూసామనమాట మేము వాటిలో. అందుకోసం అని జెప్పేసి మనకు రెడీమేడ్‌గా లాబొరేటరీలో తయారు చేసిన ఆర్కా మైక్రోబియల్ వాళ్ళవే రికమెండ్ చేస్తాం మేము. సో, అది సార్. మీరొకసారి గో త్రూ అవ్వండి సార్. మనం ఏం చేస్తానంటే మీకు మీకున్న ఒక 1 మంత్ లాస్ట్ 2 మంత్స్ నుంచి మీరు ఏమేమి స్ప్రే చేశారనేది ఒక పీరియాడికల్‌గా నాకు డేటా ఇవ్వండి. సో, మీ ఫ్లవర్ కండిషన్స్ అనేవి ఫోటోస్ పెట్టండి. మీరు నాకు లాస్ట్ టైమ్ పెట్టారు. నేను మీకు క్లియర్‌గా గైడ్ చేయగలను సార్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఎగ్జాక్ట్‌లీ వేర్ ద గ్యాప్ ఈస్ క్రియేటింగ్ అని చెప్పేసి. ఓకేనా సార్? ఓకే. సో, లెట్స్ మూవ్ విత్ అవర్ learning. So before that, I just wanted to share one more important thing. సో మీలో ప్లీజ్ గో టు నేను ఒక లింక్ షేర్ చేస్తాను. ప్లీజ్ గో త్రూ దిస్ లింక్. ఆ లింక్ ఓపెన్ చేయండి. మీరు ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోబోతున్నారు అనేది ఒక వాక్యం రూపంలో మెన్షన్ చేయండి. ఆర్కాస్ అవి మార్కెటింగ్ విషయాలు మేము నేర్చుకోబోతున్నాము అనే విషయాలు ఒక వాక్యం రూపంలో మీరు రాయగలరు. సో లెట్ మీ గో త్రూ దిస్. సో రేటింగ్ అనేది వి ఫీల్ దట్ అంటే మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే 5 స్టార్ రేటింగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కారణం ఏంటి అంటే మొక్కలిచ్చి చేతులు దులుపుకోకుండా
మిమ్మల్ని తీసుకొని ప్రతి ఒక్క విషయం మేము ఏదైతే ఫీల్ అవుతున్నామో ప్రతి ఒక్క విషయం ఓపెన్‌గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి 5 స్టార్ రేటింగ్ అనేదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ప్లస్ మీరు తెలుగులో అయినా రాయండి, ఇంగ్లీష్‌లో అయినా రాయండి. ఈ కీ మార్కెటింగ్ ఏదైతే మీరు నేర్చుకున్నారో మార్కెటింగ్‌లో రియాక్టివ్, ప్రొయాక్టివ్, క్రియేటివ్ అనేది 3 ఛానెల్స్ ఉంటాయి. సో, నేను ప్రొయాక్టివ్‌గా కాకుండా క్రియేటివ్‌గా మార్కెట్‌ని సృష్టించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఐ యామ్ రెడీ టు లెర్న్ అనేది మెన్షన్ చేయండి. ఇది ఎందుకంటే మనం డైలీ ఏదైతే మనసులో నుంచి తీసి రాస్తామో ఆ విషయాన్ని నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండటం జరుగుతుంది. ఆల్రైట్. ప్లీజ్ వి విల్ బి గివింగ్ 5 మోర్ మినిట్స్. ప్లీజ్ రైట్. మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో క్రియేటివ్, ప్రొయాక్టివ్ మనం ఇది ఏదైతే అనుకున్నామో. సో, క్రియేటివ్, ప్రొయాక్టివ్, రియాక్టివ్ వదిలేసేయండి. నో మోర్. వి ఆర్ నాట్ రియాక్టివ్ ఫార్మర్స్. గాల్లో దీపం పెట్టేసి దేవుడా నువ్వే దిక్కు అనే వ్యవసాయం మనం చేయట్లేదు. సో, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనం ఇక్కడున్నాము. క్రియేటివ్ మోడ్‌లోకి ఎట్లా పోవాలి అనే విషయాలు మనం తెలుసుకొని ఆ విధి విధానాలు నేర్చుకొని మనం మార్కెట్‌ని ఆకర్షించేది ఎలాగా అనేది నేర్చుకోబోతున్నాం అనే విషయాలు మీరు ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే. మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో అది మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి మన మైండ్‌ని మనం ట్యూన్ చేసుకుంటున్నట్టుగా. నారాయణ రాజు గారు మీరు ఖచ్చితంగా చేయాలిది. మీరు చేయగలరు అనే విషయం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతది. ఆల్రైట్. సో, ఇది చేసిన తర్వాత అనదర్ 8 more minutes. Please go ahead and give your inputs to learn. ఓకే. క్రియేటివ్‌గా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆహ్, ఈ కొత్త లెర్నింగ్ ఏదైతే ఉన్నాయో, ఈ కొత్త విషయాలు నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే విషయం మీరు మెన్షన్ చేయండి. చేస్తే మీరు మీ మైండ్‌ని ట్యూన్ చేసుకుంటున్నారు. ఆల్రైట్. సో, మనకు తెలియకోకుండా మనల్ని ఆపేది మన ఆలోచనలే. మనం ఎప్పుడైతే మన ఆలోచనల్ని మనం దీన్ని అధిగమించి ముందుకు రాగలం అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటామో ఖచ్చితంగా మనం చేయగలం ఆ విషయాల్ని. ఓకే. సో, అనదర్ 6 more minutes. ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. మీరు ఎవరైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఖచ్చితంగా ఈ పని నుంచే స్టార్ట్ చేయండి. క్రియేటివ్‌గా ఉంటాను నేను అనే విషయం. ఆల్రైట్. సో, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం సబ్‌కాన్షియస్ బ్రెయిన్ అంటాం. సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో మనం ఏదైతే మన గత అనుభవాల్ని స్టోర్ చేసుకుంటామో అదే మనకు మిగిలిపోతూ ఉంటాం. అదే మనకు అవసరమైనప్పుడు లేదు ఈ పని నా చేత కాదు. దీనికోసమే నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి. మనం పాజిటివ్‌గా ఒక ఇంటెన్షన్‌ని లోపలికేస్తే అవును నేను ఇది చేయగలను అని చెప్పేసి మన మన మైండే మనల్ని ముందుకు నడిపిస్తది. మన ఆలోచన విధానమే మనల్ని ముందుకు నడిపిస్తది. దానికోసం అని చెప్పేసే ఈ స్పెషల్ ఎక్సర్‌సైజ్. మీరు ఎంతమందైతే క్లియర్‌గా మెన్షన్ చేసి ముందుకెళ్తారో మీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌ని ట్యూన్ చేసుకొని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయం ఇది. ఆల్రైట్. సో, అనదర్ 5 more minutes. ప్లీజ్ టైప్. అను కొన్ని వాటర్ ఇవ్వా? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఎవరైతే కంప్లీట్ చేశారో ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఎవరైతే మీరు ఏదైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఒక వాక్యం రూపంలో రాయగలిగారో ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక వాక్యం రూపంలో రాయండి. ఎందుకంటే మీరు రాసేది మీరు పదే చూస్తారు ఇది. మీకులాగా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా మారబోతున్నారు. ఆల్రైట్. సో, మిమ్మల్ని చాలామంది
ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఇలాంటి విషయాలు నేర్చుకోబోతున్నారు కాబట్టి టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఆల్రైట్. మేము ఆల్రెడీ సాగు చేస్తున్న రైతులకి పర్సనల్గా చెప్పే విషయం ఏంటి అంటే, దయచేసి కోర్సు ఏదైతే పెట్టామో కంప్లీట్‌గా కోర్స్ చూడండి. మేము క్యాలెండర్ రూపంలో కూడా పెట్టామన్నమాట. ఈ మొదటి నెల ఏం కొట్టాలి, రెండో నెల ఏం కొట్టాలి, మూడో నెలకి ఏం చేయాలి. ఆల్రైట్. సో, ఇవే రిపీటెడ్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతది. ఇవి మీకు మీ సాయిల్లో ఆర్గానిక్ కార్బన్‌ని కూడా పుష్కలంగా ఉండేటట్టుగా, ప్రతిదీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండేటట్టుగా ప్లాన్ చేసిండే క్యాలెండర్ అన్నమాట ఇది. ఓకే. దయచేసి ఫ్రేమ్‌వర్క్ అనేది మీరు ఫాలో అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి బై ప్రొడక్ట్ అయితాయి మనకు. ఆల్రైట్. సో, కోర్సెస్ ఎవరికైతే యాక్సెస్ లేదనుకుంటున్నారో వాళ్ళు దయచేసి స్క్రీన్ మీద మనకు డిస్‌ప్లే అవుతుంది గదా! ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. మీ పేరు, మీ మొబైల్ నంబరు, మీ ఈమెయిల్ అడ్రెస్ ఈ 3 మీరు పంపిస్తే మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రైట్. సో, అనదర్ 2 more minutes. So, only 2 people are given the inputs. ఈ ఫీడ్‌బ్యాక్ మేమెక్కడా పబ్లిష్ చేయడానికి కాదు. ఓకే. చాలామంది అనుకుంటాండ్రు ఈళ్ళు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు అని జెప్పేసి. నోవేర్ వి ఆర్ గోయింగ్ టు పబ్లిష్ దిస్ ఫీడ్‌బ్యాక్. ఈ ఫీడ్‌బ్యాక్ మళ్ళీ తిరిగి మీకే పంపిస్తాము. యెస్, నేను ఆ రోజు ఇది జేశాను. నన్ను జూసి ఇంతమంది ఆహ్, ఇన్‌స్పైర్ అయ్యారు. ఆల్రైట్. సో, ఇలా గూడా ఉంటదనమాట. అందుకోసం అని జెప్పేసే మీ ఎక్స్‌పీరియన్స్ మీరేదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ ఎక్స్‌పీరియన్స్‌ని రాయమని జెప్తున్నాం మేము. ఆల్రైట్. థాంక్ యూ వెరీ మచ్. సో, అనదర్ 1 more minute. లెట్స్ మూవ్ విత్ ది యాక్చువల్. సో, ఆర్కాస్ అవి సాగు చేయాలి అనుకునే రైతులు ఎవరైతే మొక్కల ఆర్డర్ బుక్ చేశారో, ఎంతమంది సాయిల్ ప్రిపరేషన్ అంటే భూమి సిద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. భూమి సిద్ధం చేసుకుంటున్నాము అనుకునే వాళ్ళు టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఓకే. సో, ఐ థింక్ మీరు లాస్ట్ వీక్ జాయిన్ అయ్యుంటే, లేదు జాయిన్ కాకపోయినా గూడా మీకు ఈ కోర్సెస్ ఇందులోకెళ్తే లాస్ట్ వీక్ మనం ఇదే డిస్కస్ చేసుకున్నాము. ప్రతి శనివారం సాయంత్రం 6కి మనం సాయిల్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూలంకుషంగా మనం ఇందులో డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. ఓకే. మీరు మిస్ అయ్యుంటే ఈ ఈ కంప్లీట్ ఈ కంప్లీట్ వీడియోని మీరు చూడగలిగితే కంప్లీట్‌గా చేసుకోవచ్చు. ప్లస్ ఆర్కాస్ అవి సాగు పద్ధతుల కోర్స్‌లో గూడా సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేదుంది. మీకు వెబినార్ అనేది చాలా లాంగ్ 2 అవర్స్ మేము స్పెండ్ జేయాలి అనుకుంటే, సాయిల్ ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి అనుకునే వీడియో చూస్తే మీకు 18 నిమిషాల్లో మొత్తం అయిపోతుంది. ఓకే. మేము మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తాండేది ప్రతిసారి మేము వాట్సాప్ మెసేజులు చేయలేమండి. ఓకే. మీకోసం అని జెప్పేసి, మన రైతుల కోసం అని జెప్పేసే మేము ఇంత పెద్ద అప్లికేషన్ డెవలప్ చేశాం. మీరు అప్లికేషన్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే ఏం వెబినార్ ఉంది? ఏం జరుగుతుంది? ఏమేం కోర్సెస్ ఉన్నాయి? నాకేం కోర్సెస్ యాక్సెస్ ఉన్నాయి? లెవెల్ అప్ అనేది కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో క్లీన్‌గా ఛాలెంజెస్ క్రియేట్ చేస్తున్నాం మేము. క్యాలెండర్‌ని ఇందులోనే పెడతామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. మీ డే టు డే ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది కూడా ఇందులో ప్లాన్ చేస్తున్నాము. చాలా హై ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేసాం మేము. ఆల్రైట్. సో, దయచేసి అప్లికేషన్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకొని రెగ్యులర్‌గా రొటీన్‌గా మీరు ఈ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ కాకుండా మీరు అప్లికేషన్‌లో టైమ్ స్పెండ్ చేస్తే యూ విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. ఓకే. సో, ప్రతీదీ రమేష్ గారు అప్లికేషన్ బిల్డ్ చేసాము. మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని
వచ్చే వారం సవితాన్ మనకు శనివారం సాయంత్రం 6 నుంచి 8 వరకు జరుగుతుంది. ఈ 6 నుంచి 8 వరకు జరిగేదానికి ఈ రోజులాగా నేను మీకు వాట్సాప్ చేయాలి అని అనుకోవట్లేదు. మీరు ఈ అప్లికేషన్లోకి లాగిన్ అయితేనే, పోస్ట్లోకి వెళ్తేనే జరిగే వెబినార్ అనేది ఉంటుంది. మీరు క్లిక్ చేసి లాగిన్ కాగలరు అని చెప్పేసి అనుకుంటున్నాము. ప్లస్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా పాపప్ అనేది ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. రిమైండర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎయిమ్ కార్ట్ అకాడమీ సో అండ్ సో క్లాసెస్ ఉన్నాయి అని చెప్పేసి. టెక్నాలజీని మేము ఆ రేంజ్లో వాడి ఇంతవరకు మేము తీసుకొని వస్తున్నాము. మీరు కూడా ప్రతిదీ వాట్సాప్ మెసేజ్ మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కాకుండా అప్లికేషనే ఒక మీడియం లాగా ఉపయోగిస్తే గిన చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. ఓకే. మీకు ఏమన్నా సమస్య ఉన్నా కూడా యూ కెన్ క్లిక్ టాక్ టు అస్ అని చెప్పేసి మెసేజ్లు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజెస్లో కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేయొచ్చు మీ అప్లికేషన్లో. ఓకే. సో వాట్సాప్ అనేది కాకుండా అప్లికేషన్ అనేది మనం యూజ్ చేస్తే మనకు ఏది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ప్లస్ అప్లికేషన్ ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. ఆ బెనిఫిట్స్ అన్నీ మేము కోర్సెస్ రూపంలోనే మ్యాక్సిమం పొందుపరుస్తున్నాం అనమాట. ఆల్రైట్. సో ఇప్పుడు మనం వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా తీసుకొని పోతున్నాం అంటున్నాం కదా. మీరు ఈ అప్లికేషన్ వాడితేనే మనం ఏదైతే చేస్తామో అది ఇంకా ప్రోయాక్టివ్గా చేయడానికి ఒక అవకాశం అనేది కూడా కుదురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బయ్యర్తో జూమ్ మీటింగ్ సెషన్ ఏదన్నా కండక్ట్ చేయించాలి అనుకున్నాం అనుకోండి. పాపం మీకు జూమ్ మీటింగ్స్ ఉండవు, మనకు ప్లాట్ఫామ్ ఉంది. హ్యాపీగా జూమ్ మీటింగ్స్ క్రియేట్ చేయొచ్చు, 1-to-1 సెషన్స్ క్రియేట్ చేయొచ్చు బయ్యర్కి. సో ఇలాంటివన్నీ మీరు నేర్చుకోబోతున్నారు. ఇలాంటివన్నీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. ఆల్రైట్. సో అది మన ఆర్కా సవి ఇన్ఫో సవితాన్ అనే ఈ యొక్క వెబినార్లో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నది ఏంటంటే మార్కెటింగ్ అనేది 3 రకాలు: రియాక్టివ్, ప్రొయాక్టివ్, క్రియేటివ్. క్రియేటివ్ మార్కెటింగ్ అనేది మనం ఎట్లా చేసుకోవాలి అంటే అట్రాక్ట్ చేయాలి కస్టమర్స్ని. మనం ఉన్నామని తెలిసి మన వద్దే కొనేటట్టుగా చేసుకోవాలి. మార్కెటింగ్ అయస్కాంతం లాగా ఆకర్షించాలి. మనం ఉన్నామనే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. క్వాలిటీ అనేది మనం క్రెడిబిలిటీ లాగా బిల్డ్ చేసుకోవాలి. దీని ద్వారా మన వద్దనే తీసుకునేటట్టుగా ఎలా చేసుకోవాలి అనేది మనం చూసాము. అపోహలు ఏంటి, నిజాలు ఏంటి మార్కెటింగ్లో అనే విషయాలు కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ప్లస్ ఆర్కా సవి అనేది ఒక అద్భుతమైన వెరైటీ. సో ఈ యొక్క వెరైటీ ద్వారా మనం పూర్తిగా మార్కెటింగ్ విషయాలన్నింటినీ సేకరించి ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచించి మార్కెటింగ్ని నేర్చుకోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. మార్కెటింగ్ని ఎలా నేర్చుకోవాలి అనేది మీ సమయం 2 రోజులు వెచ్చించాల్సి ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 8 వరకు ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేద్దాము. సో దీనివల్ల ఏంటి అంటే ఇందాక నారాయణరాజు గారు అన్నట్టుగా నేను చేయలేను సార్ అన్నారు కదా. ఎలా చేయొచ్చో, ఎలా చేస్తే బాగుంటుందో కూడా దగ్గరుండి మనం నేర్చుకోబోతున్నాం ఈ యొక్క విషయాలు. ఆల్రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సవితాన్. మనం వచ్చే శనివారం కలుద్దాం. రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ. యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. సార్ చెప్పండి సార్. అదే సార్ మేము యాప్ ఓపెన్ చేసినా మళ్ళీ రావట్లేదు. మాకు మెయిల్ సార్ ద్వారా పంపిస్తారా? మీరు ఇప్పుడు సాగు ఇచ్చినారు, పద్ధతిలో. మీరు ఇప్పుడు పంపించినారు కదా. అవునవును. ఓకే. మీకు అది రేపు సాయంత్రం లోపల యాక్టివేట్ అవుతుంది సార్. ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చాము. 24 గంటలు పడుతుంది అది రావడానికి. ఓకే. ఓకే సార్. మేము చాలా రోజులే సార్ మిమ్మల్ని అడగలేకుండా దీంట్లోనే వస్తారేమో ఇంకా చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నాం కానీ సార్ మీకు ఏదన్నా రాలేనప్పుడు మీరు ఒక మాట మమ్మల్ని అడిగితే మేము క్లియర్గా చెప్తాం అనమాట. ఓకే ఓకే. సార్. వస్తుందేమో మేము చెప్తామేమో అని చెప్పేసి మీరు ఎదురు చూస్తే మేము చెప్పేంత వరకు వెయిట్ చేసే బదులు ప్రతిసారి మనం కనెక్ట్ అవుతానే ఉన్నాం కదా. అవుతున్నాం సార్. అవుతున్నాం. సో యాప్ మీరు నెక్స్ట్ వీక్ నుంచి మేము వాట్సాప్ మెసేజెస్ కూడా పంపించాం సార్.
సో అవసరం లేదు సార్. మాకు యాప్‌లో తెలిసిపోతుంది కదా! ఎక్సలెంట్ నెక్స్ట్ సార్. వీక్ నెక్స్ట్ మీకు వీక్. మీకు యాప్‌లోనే కంప్లీట్‌గా మీకు ఇదొచ్చేస్తది. అవును సార్. వచ్చేస్తాను సార్. ఓకే. సో, ఇంకా ఎవరన్నా ఇన్‌పుట్స్ ఏమన్నా షేర్ చేయాలి అనుకుంటే యూ కెన్ అన్‌మ్యూట్ అండ్ స్పీక్. అన్‌మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. ఓకే. సో, విత్ థట్ నోట్ ఈరోజు మనం సవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాం. ఎంతమంది మార్కెటింగ్ వ్యూహాల్ని నేర్చుకొని, యెస్, నేను ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఇది ఖచ్చితంగా మీరు వ్యవసాయాన్ని ఈ రకంగా చేసుకుంటే అసలు ఉత్తమ రైతు అవార్డ్ ఇచ్చేది గాదు. మీకు మీరే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా ఎదగొచ్చు. ఈ సీక్రెట్స్ అన్నీ మీరు తెలుసుకుంటే. అయితే నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ మీకుండాలి. అంతే కాన్ఫిడెంట్‌గా మీరు ముందుకెళ్ళాలి. ఈ ప్రయాణంలో మీరు ఒక్కళ్ళు కాదు. మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. మీకు ఎయిమ్‌కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ నుంచి మా వైపు నుంచి మీకు కంప్లీట్‌గా ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది కూలంకుషంగా మనం డిస్కస్ చేసుకొని క్లీన్‌గా మనం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆల్‌రైట్. సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. వచ్చే శనివారం సాయంత్రం 6కి సవితాన్‌లో కలుద్దాం. వాట్సాప్ మెసేజ్‌లు ఇక మీదట ఎవరికీ షేర్ చేయబడవు. అప్లికేషన్ నుంచే లాగిన్ కావాల్సి ఉంటుంది. మీకు ఎవరికన్నా అప్లికేషన్‌లో కోర్స్ యాక్సెస్ ఇంకా లేకపోతే దయచేసి ఈ డిస్‌ప్లే అవుతుంది కదా నంబరు. ఈ డిస్‌ప్లే అయ్యే నంబర్‌కైనా కూడా మీరు వాట్సాప్ అది చేయగలిగితే మీ మొబైల్ నంబరు, పేరు, ఈమెయిల్ అడ్రెస్సు మీకు కోర్సెస్ యాక్సెస్ అనేది ఇవ్వబడుతుంది. ఆల్‌రైట్. సో, అది ఈరోజు మన సవితాన్‌లో తెలుసుకున్నది. సో, దయచేసి మేము ఆల్రెడీ మొక్కలు నాటుకున్న రైతులకి ఏంటి చెప్పాలి అనుకుంటున్నామంటే, ప్రతిదీ ఒక ఫ్రేమ్‌వర్క్ లాగా మేము పెట్టడం జరిగింది. సో, మీరు ఆ ఫ్రేమ్‌వర్క్ అటెండ్ అయితే క్లీన్‌గా ఉండటం జరుగుతుందనమాట. లేదు మీరు బయట ఏదో ఈ ఫ్రేమ్‌వర్క్ ఫాలో గాకుండా మీరు ఏదో వాడింటారు. ఆ ఏదో వాడిండేది ఏంటో గూడా మాకు తెలీదు. నాకు ఈ ప్రాబ్లమ్ అంటారు. మేము సొల్యూషన్ గూడా దానికి ఫస్ట్ నుంచి చూసుకుంటూ రావాలా. 2, 3 నెలల నుంచి మీరేం ప్రాక్టీసెస్ చేశారు? ఎందువల్ల ఇది ఇలా అయింది? ఏమైంది? వాతావరణం పెరిగిందా? తోటలో ఉండే మీకు తెలుస్తది గానీ, ఎక్కడో ఊర్లో ఉండే మాకేం తెలుస్తది చెప్పండి మీరేం వాడారో? రైట్. సో, అందుకోసం అని జెప్పేసి మీరు క్లియర్‌గా ఈ క్యాలెండర్ మేము ఏదైతే రికమెండ్ చేస్తున్నామో దాని ప్రకారం ఎళ్తే ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడానికి గాని, సొల్యూషన్‌ని తీసుకెళ్ళడానికి గాని మాకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఆల్‌రైట్. థాంక్ యూ వెరీ మచ్. వచ్చే శనివారం కలుద్దాం సవితాన్‌లో.